నవ్యమానిత్యరాజుతని రాజన కాంతిగా వధువు వచ్చ స్వాచనీయముగా అయ్యయ్యో, ఆ కొరవి ఎప్పుడే ఆరిపోయినది. సరియే కానీ ఆహా, లోకములోని కష్టములన్నీ నన్నే కోరి భరించినట్లున్నది. కాకున్నా ఇన్ని కష్టములు ఎవరు అనుభవింతురు? ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుడు గతించిన వెనుక మరణ కష్టములకు తావెక్కడ దొరుకునో కదా. రాజ్య వియోగమునకై దుఃఖింపను, మహారణ్యవాసాది ఘోర దుఃఖంబులు ఎన్ని సంభవించినను గణింపను. కడకు అతి నీచతంబగున ఈ చండాల దాస్యమునకు కూడా పరితపింపను. కానీ చేపట్టిన నాది నన్నే పరమదైవముగా భావించు. నా మూలమున తనకంతలేసి కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తి చే సహించుటయే కాక తనొక్కనికి తెగనమ్ముట నీచంబని నేను సంకోచించినప్పుడు నాథ సత్య ప్రతిష్టగా ఎనొచ్చు నీచ కుర్చములన్నీ సగౌరవంబునే అగుణ నాకు ఉత్సాహము కలిగించచ్చు. నాకు ఉత్సాహము కలిగించచ్చు. నా సత్య దిక్కను కాపాడిన నా అర్థానికి లక్ష్యమగు చంద్రమతి దేవి వియోగ దుఃఖము నేనే భరించు. అయ్యయ్యో, సూర్యపక్ష నీ రాణివాస సౌఖ్యమేమయ్యలో కదా దేవి. నీ పతి బ్రతికి ఉండగను, నీ పతి బ్రతికి ఉండగను. నీవు అనాథమై ఒక్కనికి దైకు పాత్రురాలవు కావలసి వచ్చు కదా. నాయనా, కుమార
కదనయ్యా. దాసదాసి జనంబుల చేతుల నుండి అడుగుడ పెట్టలేక మిగుల గారాబమున పెంచిన నిన్నింటి నిష్ఠుల తమ్మకు దాస్యమునకు అప్పగించుతురే కదా, దాస్యమునకు అప్పగించుతురే కదా. ఆనాడు నా భార్య పుత్రులని కాలకౌశకునికి విక్రయించినప్పుడు దాసి కనలేదని ఆ బాలుడు తన తల్లిని హతరించినాడని మాలోహితుడు ఓరి మా అమ్మనెక్కడ కొనిపోదురా అని తనపై అదిరినాడని ఆ కాల కౌశకుడు నిర్దయుడై కూటికి లేకపోయినను నీకు నీకు రాజసంగత హెచ్చరినా తనకెక్కనే పగరు దాసి పుత్ర చూసుట కొడుకెట్టరా మొదలము కొడుకెట్టరా మొదలము కన్నీళ్ళతో చూచి ఆ కడుపు రబ్బకు కోటకోయు అదే అట్టి దుర్వస్థరుని సతీ సుతులను తప్పింపలేకపోయితే కదా, నాకే కదా రారాజు బిడ్డయ్యగా ఇల్లాలు దిక్కుమాలి పరుల కొంపల చేపట్టి అన్నాడుట. చిచి కఠిన హరిశ్చంద్ర, నీవు నిక్కముగా కిరాతులకు జన్మించవలసిన వాడవు, కిరాతులకు జన్మించవలసిన వాడవు. అకటకట ఎంత వైపరీత్యము జరిగినది. బ్రతికి ఉన్నంత వరకు దేనికి ఆ దాస్య దుఃఖమును? నాకి కాటికాబలు ఉద్యోగమ అవశ్యాన్ని భక్తములే కదా. అకటకట మందభాగ్యుండనైన నా చిత్తమునకు శాంతి ఎప్పటికీ శాంతిగా ఏమన్నది ఆనాడు నా భార్యాపుత్రుల కాల కౌశలికి ఎచ్చిన నాటి నుండి నేటి వరకు గతముంత నచ్చుకున్న నామతి దురంత పైన చింతా మానై రాయై వజ్రమై స్వగుణ ధర్మం పైన నిర్వికృతి మేళన్ కీళ్ళన్ ఒక్కొక్కటి యోగి మనం పురితే అప్పుడే
ఏమది ఎక్కడిది ఆ దీనారవము? శ్రవణ గోచరం అవుతున్నది. ఎవరో పోయి చూచి వచ్చేదని గాక. అయితే పెద్దలు అఖిలేశ్వరరావు గారు ఈ యొక్క కార్యక్రమం నిర్వాహకులు, మరి నన్నపనేని రాంబాబు గారి యొక్క ప్రాణ స్నేహితులు, ఎంతో అభిమానంతో ప్రేమతో నా మీద ఉన్నటువంటి పుత్రవాత్సల్యంతో ఇటువంటి కార్యక్రమాలు, సేవా దృక్పథమైనటువంటి కార్యక్రమాలు వారు ఎన్నో చేస్తుంటారు. వాస్తవంగా విద్యకి కానివ్వండి, ఏదైనా చేయాలి, ఒక ఎదుటి మనిషికి సాయం చేయాలంటే అది మంచి వచ్చేయడం ముందు నేనున్నాను కానివ్వండి అనేటటువంటి దయాహృదయమైనటువంటి వ్యక్తి అఖిలేశ్వరరావు గారు, అఖిలేశ్వరరావు గారు. ఎంతో అభిమానంతో ప్రేమతో నన్ను అభినందిస్తూ ప్రోత్సహిస్తూ వారు ఒక 1000 రూపాయలు నన్ను అభినందిస్తూ చదివించున్నారు పెద్దలు. వారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, ఇక మా చిరంజీవి జూనియర్ ఆంధ్ర తానసేన్ నభూతో నవభవిష్యత్తు అన్నట్లుగా ఏం చెప్పాలో తెలియడం లేదు. చిన్ననాటి నుంచి కూడా ఎంతో కష్టపడి మరి ఇంత గొప్ప కళాకారుడుగా మా నండపనేని రాంబాబు గారు, మా మరిది గారు అడగగానే అయ్యా వచ్చేస్తున్నా అని ఒకే ఒక్క మాటతో మరి చక్కగా ఇక్కడికి వచ్చి ఈ ప్రదర్శన ఇస్తూ మీ అందరి అభిమానాలు మనమే ఉందిలేండి, దేశం మొత్తంలో కూడా ఎంతో గొప్ప కీర్తిని ఆర్జించడం మా చిరంజీవుని గురించి ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. అయ్యా, ఇక నభూతో నా భవిష్యత్తు అంటున్నాను హరిశ్చంద్రుడుగా, ఇంకంతకన్నా నేను చెప్పలేను. సత్య హరిశ్చంద్రుడుగా, అంతేకాదు ఇంకా చాలా చాలా అనేక పాత్రలు వేస్తూ ఉన్నారు. ఒక భవానీ ఏమిటి, ఇంకా చాలా విన్నాను. అయ్యా, ఎక్కువ చదివితే ఇప్పుడు జనం ఊరుకోరు, ఎందుకంటే ఆ పద్యాల కోసమే కూర్చున్నారు. ఇంకా ఆలోచన ఉండదు. అంత చక్కగా నవరస నాయకుడుగా ఇంత గొప్పగా మరి ఈ పర్ఫార్మెన్స్ ఎంతో బ్రహ్మాండంగా ఈ స్టేజ్ మీద మీ అందరి యొక్క అభిమానంతో, అలాగే బొడ్డు వెంకటరావు గారు ముఖ్యంగా గురువులు, వారి ఆశీస్సులు కూడా ఉండాలి. అలాగే మా రాంబాబు గారు మరి ఎంతో కష్టపడి ఎన్నో కష్టాలకు నష్టాలకు ఓర్చి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు ఇందాక మాట్లాడదామన్నా కూడా అలా చూస్తూ ఉన్నారు కొంతమంది. ఎక్కువ మాట్లాడకూడదనే ఉద్దేశంతోనే నేను కూడా ఎక్కువ మాట్లాడలేదు. వేము రామరాజు గారు సోషల్ నాటకాల ఆర్టిస్ట్ గారు, వారు కూడా కళాకారులు, పెద్దలు కూర్చునిపడ ఎంత అభిమానంతో ప్రేమతో నన్ను అభినందిస్తూ 200 రూపాయలు చదివించున్నారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే తెనాలికి నాకు ఉన్నటువంటి అభినవ సంబంధం ఏంటంటే దాదాపుగా నేను ఒక 17 సంవత్సరాల పాటు తెనాలిలోనే ఉన్నాను. నా ఊరు ప్రకాశం జిల్లా, ప్రజెంట్ బాపట్ల జిల్లా, వేటపాలెం మాది. అయితే పల్లంట్ల సూరిబాబు గారు ఎంత అభిమానంతో, పెద్దలు నన్ను అభినందిస్తూ తాతగారి మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రేమతో ఒక 500 రూపాయలు చదివించున్నారు పెద్దలు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా షార్ట్కట్లో ఒక్క నిమిషంలో చెప్పేస్తాను. ఎందుకంటే మా అమ్మగారు నా 6 ఏళ్ల వయసులోనే మా అమ్మగారు చనిపోయారు. నాకు చెల్లెలు. ఆ సందర్భంలో మా చిన్నమ్మ దగ్గర, అంటే మా అమ్మ చెల్లెల దగ్గర నేను పెరిగాను. మా అమ్మమ్మ తాతయ్య దగ్గర మా చెల్లెలు పెరిగింది. ఒకనొక టైంలో నేను వరగాణి, అంటే పత్తిపాడు దగ్గర వరగాణి అనే ఊర్లో, అక్కడ అశోక పబ్లిక్ స్కూల్లో నేను ఒక ఫస్ట్ స్టాండర్డ్ వరకు చదువుకున్నాను. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ నేను మా సొంత ఊరు వచ్చి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పెరుగుతూ ఉన్నప్పుడు మా నాన్నగారు, అప్పుడు మా అమ్మగారు చనిపోయి ఒక 6 సంవత్సరాలు అవుతుంది. అంటే దాదాపుగా నాకు 9-10 ఏళ్ళు అవుతుంది. ఆ 10 ఏళ్ల వయసులోనే మా గురువు గారు, అంటే ఇప్పుడు నాకు విద్య నేర్పిన గురువు గారు వెంకటరావు గారు, మా నాన్నగారికి హార్మోనిస్ట్గా అప్పుడు,
అంటే ఉప్పాల రాజేశ్వరరావు గారు ఒక సన్నిహితంగా వారు పరిచయం చేసిన తర్వాత వెంకట్రావు గారు మీ సొంత మీ కుటుంబ సభ్యులు లాంటి వ్యక్తి అని చెప్పని పరిచయం చేసిన తర్వాత వెంకట్రావు గారికి, అంటే మా గురువు గారికి, నాన్నగారు వెంకట సుబ్బయ్య గారికి ఒక సాన్నిహిత్యం కుదిరింది. అప్పుడు నేను వేటపాలెంలోనే పెరిగినటువంటి సందర్భం. తెనాలి వస్తూ డైలీ, అంటే అప్పట్లో ఎంత 2.5-3 రూపాయలు ఛార్జీ తీసుకొని మా నాన్నగారు డైలీ పాసింజర్కి వచ్చి 3.5 పాసింజర్కి వచ్చి పొద్దున్నే 9 పాసింజర్కి వచ్చి మళ్ళీ వెంటనే 3.5 పాసింజర్కి ఇంటికి వెళ్ళేటటువంటి సందర్భం. అంటే ఆస్తి పరంగాను పలుకుబడి పరంగా అంతా బాగున్నప్పటికీ కుటుంబం పరంగా చిన్నాభిన్నమైంది. ఎందుకంటే మా అమ్మగారు చనిపోయిన తర్వాత కొన్ని కారణాలు, స్వయంకృతాపరాధంగా కొన్ని చేసుకునేటటువంటి కారణాలుగా కొన్ని కారణాలుగా మా నాన్నగారు తెనాలి రావడం జరిగింది. ఆ తెనాలి వచ్చిన తర్వాత నేనున్నాను, నీకు ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండు సుబ్బయ్య, నీకు ఏదైనా ఇబ్బంది లేదు, ఆర్థికంగా కానీ లేకపోతే నీకు ఏమైనా ఇబ్బంది లేదని మా గురువుగారు వెంకట్రావు గారు వెన్నెముకగా నిలబడి మంచి సపోర్ట్ ఇచ్చారు నాన్నగారికి. ఆ సపోర్ట్తో నాన్నగారు ఒక 7-8 ఏళ్ల పాటు విస్తృతంగా బాగా ప్రాక్టీస్ చేశారు. భగవంతుడి దయ వల్ల ఆయన కూడా మంచి కళాకారులు, మంచి ఆర్టిస్ట్. కానీ భగవంతుడు గాత్రం అనుకూలంగా వారికి పూర్తిగా జనాన్ని రంజింపజేయలేనటువంటి ఆ గాత్రం వారికి ఇవ్వలేదు. అంటే ప్రాక్టీస్ వల్ల కానివ్వండి, ఆయన ఇబ్బందులు పడిన కానివ్వండి, తాతగారు చనిపోయిన తర్వాత, మా అమ్మగారు చనిపోయిన తర్వాత మానసిక వేదంతో సరైనటువంటి దృష్టి పెట్టకపోవడం కారణంగా ఆ తర్వాత వెంకట్రావు గారు ఇచ్చినటువంటి మా గురువు గారు ఇచ్చినటువంటి కృషితో తెనాల్లో పర్వాలేదు ఒక ట్రూప్ నాటకాలు ఆడుకుందాం. గజంకి నాగమణి గారు వారి ఇంట్లోనే దాదాపుగా ఒక 2-3 సంవత్సరాలు, వారి ఇంట్లోనే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అద్దెకు ఉన్నటువంటి సందర్భం నాకు తెలుసు. మీ మనవాళ్ళతో కూడా నేను ఆడుకున్నాను అటువంటి సందర్భం. ఆ తర్వాత నిదానంగా నాన్నగారికి వాయిస్ వోకల్స్ బాగా ఇబ్బంది పడిన సందర్భంలో నేను సరదాగా నేర్చుకున్నటువంటి SRSMB స్కూల్లో మా గురుగారు వెంకట్ గారు మాస్టర్ గారు నిజంగా పుస్తకాలు స్టడీ అవర్స్లో ఇట్లా పుస్తకాలు చదువుతున్నప్పుడు హరిశ్చంద్ర పుస్తకం లేకపోతే రామానుజం పుస్తకం మధ్యలో పెట్టుకొని టెక్స్ట్ బుక్లో ఈ పుస్తకం పెట్టుకొని చదివేవాడిని. నాకు ఆ ప్రేరేపణ ఎట్లా జరిగిందంటే, నాన్న ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈ పిల్లాడికి నేర్పితే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన కలగటం గొప్ప విషయం. వెంకట్రావు గారు మీ అందరూ హర్షవర్ధనాలు మా గురువు గారికి అందించాలి. ఎందుకంటే వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి ఒక డివి సుబ్బారావు వంశంలో కనుమరుగైతే మళ్ళీ పేరు ఎట్లా వినపడాలి? ఆ డివి సుబ్బారావు అనే పేరు అంటేనే మా గురువు గారికి వ్యసనం. నిజంగా ఎంత బాగా ఇష్టమైనటువంటి మనిషి పిలిచినా కూడా డివి సుబ్బారావు పద్యం పక్కన ఏంటంటే అక్కడికి వెళ్ళి నుంచి ఉంటాడు. కానీ సరే ఒక్క నిమిషం ఆగమ్మా, నేను వస్తున్నాను, కొద్దిగా డివి సుబ్బారావు గారి పద్యం వస్తుంది, ఆ పద్యం వినాలనేటటువంటి పిచ్చ అభిమాని. అటువంటి మనిషి మా నాన్నగారికి స్నేహితుడు అవ్వటం, నా మీద ఆయనకి కొంచెం గాత్రం ఇబ్బంది అయితే నన్ను కళాకారుడిగా తీర్చిదిద్దాలనే కాదు. నేను చక్రాయపాలెంలో మా నాన్నగారు 7 సంవత్సరాల తర్వాత మరలా రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. మరి చక్రాయపాలెం నాకు ఉన్నటువంటి అభినవ సంబంధం అదంతా కూడా మీకు తెలిసిందే. కానీ నా జీవితం గురించి నేను చెప్తున్నాను. ఆ నాన్నగారు ఇక్కడ ప్రాక్టీస్ పెట్టాము, ఇక్కడ పద్యాలు పాడుతున్నాం అనే సంగతి నాన్నగారికి అసలు పూర్తిగా తెలియదు. ఏమాత్రం కూడా ఆయనకి తెలియకుండా వారణాసి మొత్తం నేర్చుకున్నాను. ఇది మన బెజ్జంకి నాగమణి గారి ఇంట్లో అద్దెకు ఉంటూ కూడా కనీసం ఏమాత్రం తెలియకుండా రహస్యంగా వారణాసి మొత్తం నేర్చుకున్నాను. నాన్నగారికి వంగిపురం ప్రతిపాడు దగ్గర వంగిపురం అనేటటువంటి గ్రామంలో నాటకానికి వెళ్ళినప్పుడు నేను కూడా వస్తానన్నాను. గొడవ పెట్టి వెళ్ళిన తర్వాత నాన్నగారికి ఆ రోజు వాయిస్ బాగలేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు అసలు నాటకం ఆడాలా లేకపోతే మానుకోవాలనేటటువంటి సందర్భంలో ఏం పర్వాలేదు సుబ్బయ్య, నువ్వేం భయపడబాకు, అబ్బాయి సుబ్బారావు ఆడతాడంటే, సుబ్బారావు ఆడేది ఏంటి మాట్లాడుతున్నావు, ఏ వెంకట్రావు ఏంటి, నీకు మైండ్ ఉందా లేదా,
ఆయన చెప్పానంటే మా నాన్నగారు ఏం పర్వాలేదు సుబ్బారావు పాడతాడంటే ఆడు పాడేది ఏంటయ్యా, ఆడు 11 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆడికి సరిగ్గా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాడు, వాడికి పద్యాలు రావు, తెలుగు మాట్లాడటమే సరిగ్గా రాదు, వాడికి ఏం పద్యాలంటే ఏం పర్వాలేదు అని ఆటోలో కూర్చొని మా గురువు గారు నేను డైలాగులు కూడా రావు, పద్యాలు నేర్చుకున్నాను. ఫస్ట్ స్టేజ్ ఎక్కిన తర్వాత నాకు 140 రూపాయలు చదింపులు వచ్చినాయి. ఆ రోజుల్లో 5 రూపాయలు 4 రూపాయలు 10 రూపాయలు చదింపులు గొప్ప. అంటే ఇప్పుడు 500 100 రూపాయలు ఎట్లా వస్తే ఆ రోజులు 10 రూపాయలు గొప్ప. అంటే 2001 2000 సంవత్సరంలో 25 ఏళ్ల క్రితం. ఆ సందర్భంలో మొట్టమొదటి స్టేజీ. అక్కడి నుంచి నా ప్రయాణం జరుగుతూ 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 తెనాల్లో మా నాన్నగారు చక్రపాలన సంబంధం చేసుకోవడం, మా చిన్నమ్మ గారు నన్ను నా చెల్లెల్ని పూర్తిగా మమ్మల్ని పెంచి వారి బాధ్యతలు అన్నీ కూడా పూర్తి చేసి ఈ రోజున ఈ స్థాయిలో ఉండడానికి కారణం నా యొక్క చుట్టుపక్కల తెనాలి పక్కన ఉన్నటువంటి చక్రపాలెం కూడా నాకు సొంత గ్రామం లాంటి వ్యక్తి, నాకు ఉన్నటువంటి మనుషులు కూడా. మరి ఆ సంబంధం చేసింది కూడా మా గురువు గారే, వారి అమ్మా నాన్నగారు. ఎందుకంటే నేను ఈ తెనాల్లో ఈ యొక్క పర్సనల్ విషయాన్ని ఎందుకు పంచుకుంటున్నానంటే ఏ రోజు ఏ సంవత్సరం వచ్చినా ఇక్కడ వేదిక మీదకి వచ్చి నా పాత్ర ఏందో నేను వచ్చాను, నా పాత్ర పోషించాను, వెళ్ళిపోయాను. కానీ డివి సుబ్బారావు ఏంటి అంతర్గతంగా తన మనసులో ఏముంది, తను ఈ స్థాయికి ఎలా రాగలిగాడు, వాడిదేముందిరా డివి సుబ్బారావు తాత పేరు చెప్పుకొని ఏదో చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటుంటారు అని చెప్పిన ఒక సామెత ఒకటి ఉంది. అలాంటి సంబంధించినటువంటి వ్యక్తిగా నేను ఎదగల. ఎందుకంటే నేను టికెట్ నాటకాలు ఆడినటువంటి సందర్భంలో కూడా నేను అక్కడి నుంచి వచ్చినోండి. ఎందుకంటే 2000 సంవత్సరం నుంచి ఏ వెంకటేశ్వరరావు గారు, ఏవి సుబ్బారావు గారు, ఏ కోటేశ్వరరావు గారు, ఆదినారాయణ గారు, మహామహులు పెద్ద పెద్ద కళాకారులతో నేను టికెట్ నాటకాలు ఆడినటువంటి ఆర్టిస్ట్ని. ఈ రోజున వారందరితో కూడా నేను, ఎందుకంటే SRSMB స్కూల్లో నేను చదువుకుంటున్నప్పుడు ఎదురుగా పద్యాలు వినపడి స్టడీ అవర్స్లో కూర్చుంటే పద్యాలు వినపడతా ఉంటే పద్యాలు అలాగా ఈ చెవు అక్కడ పక్కనే వినపడతా ఉండేది. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళు. దయచేసి మీరు ఒకసారి వేదిక మీదకి కోటేశ్వరరావు గారు రావాలని. ఎందుకంటే నేను ఈ యొక్క కార్యక్రమాన్ని పొడిగించాలని కాదు, వాస్తవంగా హలో చాలా హృదయం నాకు. ఎందుకంటే నాకు ఈ రోజున నేను మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి, మీ అందరితో మనసు పంచుకోవాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ యొక్క 25 సంవత్సరాల నాటక ప్రయాణంలో ఒక 4 దేశాలు 3 దేశాల్లో నేను తిరిగినప్పటికీ దేశాలు తిరిగాము, ప్రదర్శనలు ఇచ్చాము, లేకపోతే ఇతర దేశాల్లో ఇలాంటి థియేటర్లు వేసి థియేటర్లు ఆడాము అనేటటువంటి తృప్తి కంటే మన ఊర్లో, మన ప్రాంతంలో, మన జనాభా, మనకు సంబంధించినటువంటి అభిమానులతో ఆ వేలలు విజిల్స్ చప్పట్లతో ఉన్నటువంటి పద్యాలతో ఆ యొక్క అదే నాకు పూర్తిగా, అంటే ఇతర దేశాల్లో చేసా అంటే అట్లాగా పాడుతున్నారా అట్లా చూస్తూ ఉండండి తప్పితే విజిల్స్ కానీ చప్పట్లు కానీ అట్లా ఉండేటటువంటి సందర్భం కాదు. కానీ ఈ రోజున నాకు ఇప్పుడున్నటువంటి ఈ ప్రజలు నా మనుషులు, నన్ను ప్రేమించడానికి, నన్ను అభిమానించడానికి ఇప్పటిదాకా ఉన్నారంటే కేవలం పెద్ద ఆయన డివి సుబ్బారావు గారి మీద ఉన్నటువంటి అభిమానం ఈ రోజున నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈ 25 సంవత్సరాల్లో చెప్పుకోవడానికి చాలా ఉంది, ఈ వేదిక చాలా సరిపోదు. వాస్తవంగా నాకు చిన్న వయసు అప్పటి నుంచి కూడా నన్నపనేని రాంబాబు గారు అంటే ఆ రోజున మంచి పెద్ద నాయకుడిగా, నిజంగా ఒక మంచి లీడర్గా నాకు కనపడేవాడు. చిన్నప్పటి నుంచే నేను మాట్లాడాలన్నా కూడా కొంచెం భయం ఉండేది. ఆయన మంచి ఫ్యాషన్ ప్లేస్ వేసుకొని తిరుగుతూ ఉంటే నాన్నగారికి మంచి స్నేహితులు ఆయన. సరే, ఈ తరుణంలో ఏ మాత్రం నేను కళాకారుని అయ్యాను అంటే కనుక మా గురువు గారికి, వెంకటరావు గారికి ఆ క్రెడిట్ దక్కిద్ది. నాన్నగారు వెంకట సుబ్బయ్య గారు ఆయనకి తెలియకుండా నేర్చుకున్న తర్వాత సపోర్ట్ చేశాడు. ముందైతే కనుక వాడికి ఏం తెలియదు అసలు, వాడికి నువ్వు చెప్పేది ఏంటి, వాడు ఇంగ్లీష్ మీడియం చదివాడు, వాడికి తెలుగు వచ్చేది ఏంటి అరవబాగా అనేటటువంటి మనిషి వెంకటరావు గారు గురువు గారు వల్ల. ఆ తర్వాత మన గుడివాడ కృష్ణ గారు, ఇప్పుడు నాకు వారు ఒక 17 సంవత్సరాల నుంచి
నేను పెట్టే బాధను కూడా భరిస్తూ వారు నాతో ప్రయాణం చేస్తున్నాడు. ఆయనకేమో 73 సంవత్సరాలు, గురువు గారికేమో 62 సంవత్సరాలు. దూరం నాటకాలు రాలేనప్పటికీ కూడా ఎంతో కష్టపడి దగ్గర నాటకాల వరకైనా వస్తూ, దూరం నాటకాల కంటే ఏదో ఇబ్బంది పడుతూ నేను వేరే హార్మోన్స్కి మీద ఇబ్బంది పడతా అట్లాగే ఏదో చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. అట్లాగే కొండపనేని సత్యం గారు, ఎందుకంటే మా ట్రూప్ ఇన్ఛార్జి కొండపనేని సత్యనారాయణ గారు ఏదో చౌదరి అనే ఒక పక్కన ఒక చిన్న మాట పెడతా ఉంటే, చౌదరి అని పెట్టదే నువ్వు, నేను మీ మనిషినే, నువ్వు చౌదరి అని పెడతాను వేరేలాగా చూస్తారు, నేను డివి సుబ్బారావు మనిషినే, చౌదరి అని పెట్టబాకనేవాడు అనేటటువంటి ప్రేమ. ఆయన నిజంగా నన్ను ట్రూప్లో జవహర్ బాబు గారు కానివ్వండి, నాంచార్య గారు కానివ్వండి, ప్రతి ఒక్కరితో కూడా డివి సుబ్బారావు గారితో పనిచేసినటువంటి వాళ్ళల్లో అందరితో పనిచేశాను. ప్రతి ఒక్కరితో కూడా. ఒక డివి సుబ్బారావు గారు ఆ ట్రూప్లో లేరు. ఆ అదృష్టం కలిగినందుకు మీ అమూల్యమైన ఆశీస్సులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మీరు డివి సుబ్బారావు మనవడు, వాడు మావాడురా, వాడు నిజంగా బ్రహ్మాండరా అనేటటువంటి భావన మీ మనసులో కలిగి ఇప్పటిదాకా కూర్చున్నారంటే నిజంగా మీకు అందరికీ కూడా నేను శిరస్సు వంచి నిజంగా బాధాగా ఉందండి. 13 ఏళ్ల వయసులో మా ఇంట్లో కొంతకాలమైనా తిరుగాడినందుకు ఈ గంధర్వుడు నాకు చాలా ఆనందంగా ఉంది. మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నాతో అర్జునుడు వేశాడు 2 సార్లు పోరాడారు. స్టేజ్ మీద తెనాల్లో ఒకసారి, మంగళగిరిలో